వాళ్ళు ఇచ్చినటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఇచ్చినటువంటి సమాచారంతో, ఆశన్న ఇచ్చినటువంటి సమాచారంతో గత 6 నెలల కానించి వందలాది మందికి సంబంధించినటువంటి ప్రాణాలను కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తులు వాళ్ళు అని చెప్పేసి కూడా మావోయిస్టు సంబంధించినటువంటి సానుభూతి పరులు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, ప్రజా సంఘాల నుంచి వస్తున్నటువంటి వాదన ఏంటిది? ఆధారాలేంటి? ఇంతకుముందే మల్లోజుల గత సంవత్సరం క్రితమే వాళ్ళ భార్య అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం ముంగట లొంగిపోవడం కావచ్చు, ఇదంతా కూడా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారమే మల్లోజుల చేసిండు అనేది లేదు. ఆ ప్లాన్ అది చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రచారం నేను చూస్తున్నా నెల రోజుల నుంచి. నెల రోజులు ఆయన ఎప్పుడైతే అప్పటిదాకా ఏం లేనిది అభయ ప్రకటన వచ్చిన తెల్లారే, అంటే సెప్టెంబర్ 16కి వస్తే సెప్టెంబర్ 17కి స్టార్ట్ చేసారు. సెప్టెంబర్ 17కి ఎవరు స్టార్ట్ చేసినట్టు ఇక్కడున్న బయట వాళ్ళు, వీళ్ళు ఎంత సాయుధ పోరాట యోధులో, వీళ్ళు ప్రజా ఉద్యమానికి వీళ్ళు ఏ విలువలతో ఉన్నారో నాకు తెలియదు, మీలాంటి వాళ్ళకి తెలియాలి. వీళ్ళు ఏ రకంగా ఏ బూర్జువా శక్తులతో ఎంత అంటగాగుతూ ఎంత విప్లవానికి నిబద్ధత ఉన్నారో ప్రపంచానికి తెలుసు. కాబట్టి ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఆయన ఇచ్చిన వెంటనే నువ్వు మొదలు పెట్టేసినావు ఆయన ఏనాడో లొంగిపోయిండు అని చెప్పి. ఎక్కడి నుండి చూసినావు నువ్వు? తారక్క లొంగిపోయింది నిజం, అది నిజం. తారక్క 40 ఏళ్ళ పైగా ఆమె ఒక ఆదివాసీ మహిళగా కష్టపడి పనిచేసింది. ఇప్పుడు కాదు, దాదాపు 20 ఏళ్ళ కంటే తీవ్రమైన అనారోగ్యం, ఆమె నడవలేని పరిస్థితులు ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. అది అక్కడ కేంద్ర కమిటీ మెంబర్స్ కూడా వాస్తవంగా ఎప్పుడో పంపించాల్సి ఉండే, పంపించాలి కూడా, ఎప్పుడో పంపించాల్సి ఉండే, పంపించారు. లొంగిపోతుంది కదా, వాళ్ళే పంపించారు కదా. అదేదో అభయ పంపిండని, భార్య అయినంత మాత్రం అభయ పంపిండని ఎందుకు మాట్లాడాలి? అభయం అందరూ పాత్ర ఉండొచ్చు, పాత్ర అంటే భర్తగా ఉండాలా లేదని చెప్తారు, ఎవరైనా చెప్తారు, తప్పేం లేదన్నా. అనేక మంది చరిత్ర లోపల ఎవరైనా అనారోగ్యం సాధ్యం కాదంటే పంపిస్తారు. పంపిస్తే అభయకి ఏంటి దీనిలో సంబంధము? ఆమె పోయి లొంగిపోయిన తర్వాత తిరిగి ఎంత వరస్ట్గానంటే, ఏదో హిందూ పత్రిక ఎవడో రాసిండట, అంటే నేను చూసినాను, ఆమె లొంగిపోయింది కాబట్టి ఇప్పుడు అభయ వస్తాడు. ఆ ప్రకటన వచ్చిన తెల్లారే ఎవడేడు ఇక్కడ మాట్లాడినోడు? బుద్ధి ఉండాలి. నేను ఎంత సీరియస్ ఎందుకు అంటున్నంటే, వాళ్ళు 50 ఏళ్ళు పనిచేసారు. వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ జీవితాన్ని వదులుకొని వాళ్ళ ప్రజల కోసం పనిచేసిన వాళ్ళను ఇంత చీఫ్గా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే, ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఇంత చీఫ్గా? వాస్తవంగా లొంగిపోయేటోళ్ళని కూడా చీఫ్గా మాట్లాడడానికి వీళ్ళే. లొంగిపోతే ఏం తప్ప? లొంగిపోతే అంటే 50 ఏళ్ళు చేసిండు, 40 ఏళ్ళు చేసిండు, అనారోగ్యంతో లొంగిపోవచ్చు. లేదా నీ పార్టీ పైన విశ్వాసం లేకపోతే, నీ పార్టీ అంటే ఇదే మార్క్సిజమా, ఇదే విప్లవమా? ఎవడు చెప్పిండు నీకు? నువ్వు అనుకో. వచ్చి ఎంతమంది లొంగిపోయిన తెలుసా? కొన్ని లక్షల మంది ఈ భారతదేశంలో మావోయిస్టు పాటించిన కొన్ని లక్షల మంది చెప్తున్నాను నేను, కొన్ని లక్షల మంది లొంగిపోయినారు. గ్రామ సంఘ నాయకులు లేదా పార్టీ సభ్యులు ఎంతమంది లొంగిపోయారు? ఇప్పుడు మాట్లాడే దాంట్లో కూడా వీళ్ళెవరు? ఎవరైతే మాట్లాడుతున్నా నేను చెప్తున్నా, 85 లోపల వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, 90లో వెళ్ళిపోయినారు, అరెస్ట్ అయిపోయి శత్రు కాడ కాళ్ళు మొక్కిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఏ విప్లవాదులు? కాబట్టి ఇక్కడ అయితే లొంగిపోయినంత మాత్రాన్ని కూడా వాళ్ళకు ప్రజల గురించి, విప్లవం గురించి మాట్లాడొద్దని చాలా తప్పది. కొంతమంది వాళ్ళు స్వయంగా వాళ్ళ జీవితాలు అనుభవించవచ్చు, తప్పులేదండి, అది కూడా తప్పులేదు. అది మీరు ఇంకా మిగిలినటువంటి అడవిలో ఉన్నటువంటి ఆ మావోయిస్టులకి, సో మీరు మాజీ మావోయిస్టుగా, అంటే ఒకరి పక్కన ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ మీరు మాట్లాడుతూ ఉన్నటువంటి దాంట్లో లొంగిపోవడంలో పెద్ద తప్పేం లేదన్నట్టుగానే మీరు మాట్లాడుతూ ఉన్నటువంటి తీరు చాలా స్పష్టంగా చెప్తారు. వాళ్ళు లొంగిపోవాల్సిందని చెప్పేసి అంటారా? ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు కూడా నేను లొంగిపోవడము, సరెండర్ కావడం అంటే దాని అర్థం ఏంటిదని అంటే, ఎవరి కాళ్ళ కింద పడ్డు కాదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ఎ చట్ట ప్రకారంగా సరెండర్ అంటే ఏంటిది? చట్టానికి సరెండరు. ఎందుకు చట్టానికి సరెండర్ అంటే, మావోయిస్టులు అనే వాళ్ళు చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఆయుధాలు పట్టడం రాజ్యాంగ వ్యతిరేకం కదా. మీరు కూడా ఒకప్పుడు పట్టిన వాళ్ళే. చెప్తాను. ఆ రోజు తప్పు కానప్పుడు ఈ రోజు తప్పు ఎట్లయితే తప్పు అనుకున్నప్పుడు మార్చుకుంటారు కదా. ఎల్లకాలం జీవితాంతం అదే తప్పును కొనసాగించాలని లేదు కదా. అదే మావోయిస్టులు అందరూ కూడా ఇప్పుడు ఆయుధాలు పట్టి తప్పు చేసిందని అంటా ఉన్నారు. తర్వాత చెప్తాను. నీ ప్రశ్నకు తప్పు చేసినరా లేదనేదో రాజ్యాంగ ప్రకారంగా ఇవ్వాలా. ఒకనాడు సాయుధ పోరాటం కరెక్ట్, ఒకనాడు కరెక్ట్ అంటే కూడా దాన్ని కూడా నేను పూర్తిగా 100% కరెక్ట్ అని నేను అనను. నేను స్పష్టంగా ఇయ్యాను. నీ ఇంటర్వ్యూ కాదు, నా డాక్యుమెంట్ 2017 లోపల 120 పేజీలతో డాక్యుమెంట్ రాసి వచ్చిన నేను. ఈ సమాజం ఏంటిది, పరిస్థితి ఏందని రాసి వచ్చిన నేను. కాబట్టి నేనేమి అయినా కానీ ఏంటంటే, మావోయిస్టు పార్టీ వాళ్ళ త్యాగాలను నేను మాట్లాడతా, వాళ్ళ పోరాటంలో మంచిని మాట్లాడతా, నేను ఎక్కడ కూడా నేను మాట్లాడుకుంటుండాను నేను.
కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లొంగిపోయిన మొట్టమొదటిగా ఏంటంటే లొంగిపోయిన వాళ్ళు మనుషులు గుర్తుపెట్టుకోవాలి మనం. వాళ్ళని నీచంగా చూడడం అంటే మూర్ఖులు అంటే మూర్ఖు ఇప్పుడు ఇదే శబ్దంతో మాట్లాడతా. లొంగిపోయిన వాళ్ళను తిడుతున్నావు అన్నట్టు నువ్వు మూర్ఖునివి. వాళ్ళు ఈ దేశ పౌరులు కదా, ఈ దేశ వాళ్ళ అర్థం వాళ్ళ శాతం కాడ చేసి వచ్చారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు చేయొచ్చు. కమ్యూనిజానికి దాదాపుగా నాకు తెలిసి లొంగిపోయిన లక్షలాది మంది ప్రజలు అంటారు. లక్షలాది మంది ప్రజలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఈ లక్షలాది మంది కూడా ఏంటంటే వాళ్ళంతా ఏంటి ద్రోహులా? ఏం మాట్లాడుతున్నావు నీ భాష? ద్రోహులా వాళ్ళు, నీచులా? అంటే అంటే ఇది ఫస్ట్ ఇప్పుడు అదే అన్నారు. ఇప్పుడు అదే లెటర్లో మిగతా ఉన్నటువంటి అభయ్ పేరు మీద ఏదైతే మొన్న రిలీజ్ అయినటువంటి ఒక లెటర్లో వీళ్ళంతా కూడా విప్లవ ద్రోహులు, వీళ్ళంతా కూడా దేశ ద్రోహులు, వీళ్ళంతా కూడా నమ్మించి మోసం చేసిండ్రు, శత్రువుల దగ్గర నుంచి లాక్కున్నటువంటి తుపాకులను సైతం కూడా సరెండర్ చేసిండ్రు. సో ఇది అంతా కూడా వీళ్ళ ప్రజాక్షేత్రంలో వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష తప్పదు అని చెప్పేసి కూడా వాళ్ళు మావోయిస్టులు మాట్లాడుతున్నటువంటి మాట. సో వాళ్ళు కూడా ద్రోహులు అని చెప్పేసి అంటా ఉన్నారు, వాళ్ళు కూడా మూర్ఖులు అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు చెప్తా అది కూడా చెప్తా. ఇప్పుడు ఒకటి సరెండర్ది వేరు విషయం చెప్పిన కదా నేను. సరెండర్ కూడా వాళ్ళ ద్రోహులు అనకూడదని చెప్పిన నేను. ద్రోహులు అనకూడదు. ఫస్ట్ సరెండరు. వీళ్ళు సాయుధ పోరాట విరమణ చేశారు. సాయుధ పోరాట విరమణ చేయడం అంటే ఏంటిది? చట్టబద్ధ సంస్థగా ఏర్పడడానికి ఆ రైట్స్ వస్తాయి వాళ్ళకు. వాళ్ళు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ద్వారా విప్లవం తీసుకొస్తామని చెప్పకూడదు కూడా. వాళ్ళేం చెప్పలే అట్లా. కానీ రాజ్యాంగంలో పట్టున్న ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో ఉన్నవి అమలు చేయటం లేదు ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వాలు చేయటం లేదు. బీజేపీ చేయదు, కాంగ్రెస్ చేయదు, ఎవడు చేయటం లేదు. కానీ ఆ రాజ్యాంగంలో హక్కుల కోసము ఇవాళ ప్రజానికాన్ని సంఘటితం చేసి పోరాడాలి. నేను ఇంతకుముందు చెప్పిన వర్గాల కోసం, ప్రజల కోసం చేయాలి. ఇది చేస్తూనే ప్రచారం చేసుకోవాలి. ఏ ప్రచారం చేస్తావు? నీ సోషలిజం చేసుకో, నీ నూతన ప్రజాస్వామ్యం చేసుకుంటారు కదా. ఈ దేశంలో ఒక మావోయిస్టులు మాత్రమే కమ్యూనిస్టులు అని కాదు కదా. వాళ్ళకి తమకు అనుకోవచ్చు, లేదా వాళ్ళు మాత్రం విప్లవకాలు ఎవరు లేరు అనుకోవచ్చు. కానీ ఈ దేశంలో చాలా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, చాలా సోషలిస్ట్ పార్టీ ఉన్నాయి. ఎస్సీసీ అనే పార్టీ ఉంది, సోషలిస్ట్ పార్టీ. లేదా అభినవ్ సిన్హాలో సంబంధించిన వాళ్ళు కార్మికులు, విద్యార్థులు, మేధావులు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుండ్రు. లేదా వివిధ ఎంఎల్ పార్టీలు ఉన్నాయి, మాస్లైనే పార్టీ ఉంది. వాళ్ళు కూడా తమ విప్లవం అని అంటుండ్రు. తుపాకీ లేకుండానే రాజ్యాంగ హక్కుల ప్రకారం ప్రజల్ని సంఘటితపరచాలని వాళ్ళు అనుకుంటుండ్రు. కాబట్టి ఏదైతుందో ఇవాళ సాయుధ పోరాటం అనేది నేను ఏనాడో దానికి కాలం చెల్లిపోయిందని చెప్పినండి. కాలం చెల్లిపోయింది దానికి. నేను స్పష్టంగా చెప్పిన, దాన్ని చెప్పకుండా నేను ఎక్కడ ఆగను. నేను స్పష్టంగా చెప్తా. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సాయుధ పోరాటం చేసేవాళ్ళు నేను మూర్ఖులు ఎప్పుడు అనలే, ఎప్పుడు కూడా నేను అన్నను. కానీ ఇప్పుడు మీ ప్రశ్న ఉంది. మీ ప్రశ్న వీళ్ళు ద్రోహులు అనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు, లొంగిపోయినటువంటి ఆధారాలు లేవు. నేను స్పష్టంగా చెప్తాను. తర్వాత రెండోది, తొందరపాటుతోటి నేను మావోయిస్టు పార్టీ లోపల నేను పనిచేసే సమీక్షలు ప్రతి విషయం నాకు తెలుసు. ఇన్ఫార్మర్లు ఎవరిని అనాలి, ఎందుకు అనాలి, చాలా విషయాలు ఉంటాయి. చాలా తొందరపాటు. ఎన్నిసార్లు అంటే 100,000 సార్లు తప్పులని చెంపలేసుకున్నాం. తప్పు చేయనోడు కూడా చెంపలేసుకున్నాం. నేను చెప్తున్నా, అంటే ఒక కమిటీ అంటే మన తొందరపాటుతోటి ఇన్ఫార్మర్ అని అంటే ఇన్ఫార్మర్కి సంబంధించి చాలా అనేక విషయాలు పరిశీలించాలి. నేను చెప్తా. ఇప్పుడు నేను గ్రామ లెవెలే కాదు, సమీక్షలున్నాయి. కానీ పై లెవెల్ లోపల నేను ఒక 15-20 సంవత్సరాలు చెప్తా. నేను కోబడ్ గాంధీ అరెస్ట్ అయ్యాడు, సీసీ మెంబర్, పొలిట్ బ్యూరో మెంబరు, ఎవరినన్నారు? లేదా సంధ్యరాజమౌళి, కరీంనగర్ సంధ్యరాజమౌళి సీసీ మెంబరు, ఆయనే రాయపూర్ లోపల అరెస్ట్ అయ్యి ఎన్కౌంటర్ అయ్యింది ఆయనే. మరి దానికంటే ముందు, కొద్ది రోజుల ముందు, జస్ట్ వన్ డే ముందు అందులో విజయదాదా, అజయ్ దాదా ఇంటికి వచ్చారు. వాళ్ళు ఎవరు? విజయదాదా పొలిట్ బ్యూరో మెంబర్, ఇంకో అతను సీసీ మెంబర్, ఆయన కూడా పొలిట్ బ్యూరో మెంబర్. వాళ్ళని అన్నమా? తొందరగా అన్నమా? వెంటనే చాలా పరిశీలించాలి కదా అసలు ఏ విషయాలు. తర్వాత అనేక మంది, బాలకృష్ణ అంటే చంద్రమౌళి, ఏఓబి రాష్ట్ర సెక్రటరీ, సీసీ మెంబరు, కాంగ్రెస్ 2000 కాంగ్రెస్కి ముందు, కాంగ్రెస్ నేను పోవాలి, ఆయన పోవాలి. ఆయన ఒక కాంచి అక్కడ రైల్వే ప్లాట్ఫామ్లో అపాయింట్మెంట్ పెట్టుకున్నాడు. ఎన్కౌంటర్ అయ్యండి అక్కడ. ఎవరు కారకులు? అంటే ఎంసీసీ నాయకత్వం రిసీవ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఇన్ఫార్మల్ అంటారా? అంటే అపాయింట్మెంట్ ఎవరైతే పెట్టుకున్నారో మరి వాళ్ళని చెప్పి అని అంటే ఎట్లా? అనేక కోణాల్లో దాన్ని పరిశీలించవలసి వస్తుంది. కొరియర్ సమస్యనా, లేకపోతే మనం ఫాలో అయినరా, మన సెల్ ఫోన్ కారణమా? సెల్ ఫోన్ కూడా చాలా కారణాలు ఉన్నాయి. అనేకమైన సమస్యలు ఏవైతున్నాయో ఇందులో ఉంటాయి. కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి
ఉన్నోళ్ళని వెంటనే అట్లా ఎవరు అనుమానించిన అంటే పని పార్టీ నడవది. ఇప్పుడు వాళ్ళు నేను చెప్తాను, నీ ప్రశ్నకు నేను చెప్తాను. వాళ్ళు ద్రోహులు కాదు అన్నారు కాబట్టి కాదు 100% వాళ్ళ ద్రోహులు కాదు, వాళ్ళ వీరులా వాళ్ళ వీరు. నేను చెప్పేదేనండి, ఇది నేనేమంటున్నా, ఆత్మహత్య సదృశ పార్టీ కనుక ఈ రకంగా అనుమానాలను మోపి మాట్లాడడం అంటే రాజకీయాల సిద్ధాంతం గంగలు కలిపినట్టే. పార్టీ లోపట నాయకుల లోపట విశ్వాసాలు లేకపోతే పని చేయలేరు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు అట్లా అనుకుంటే సుధాకర్ చనిపోయిండు, ఎవరు ద్రోహులు? గౌతమ్ లేదా ఉదయ్ చనిపోయిండు, దానికి ఎవరు ద్రోహులు? వీళ్ళ కంటాక్ట్లే ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరైతే సాయుధ పోరాటం ఉన్న వాళ్ళ వీళ్ళ కంటాక్ట్లే ఉన్నారు కదా. అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావా నువ్వు? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే వాళ్ళు 50 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు నువ్వు వాళ్ళ యోధులు అంటావా లేదా ఎవరి ఇష్టం అని నేనంటే ఏమంటే వాళ్ళు చరిత్ర సృష్టించిన చెప్తున్నా, స్పష్టంగా చెప్తున్నా నేను. లొంగిపోయినటువంటి వల్ల అవును, లొంగిపోవడం ఆ మాట తప్పు, సరెండర్ అండి. తప్పంటున్నా. సరెండర్ అనేది కాదది, 100% సరెండర్ కాదు. వాళ్ళు స్పష్టంగా వాళ్ళు చెప్పిండ్రు, సాయుధ పోరాట విరమణ చేసిన చెప్పారు. ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి సైతం కూడా దాన్ని సరెండర్ అనేది దాన్ని వ్యతిరేకించి మాట్లాడు వాళ్ళ విలేకరుల సమావేశాలు. కాదది, వాళ్ళ సాయుధ పోరాట విరమణ ఒప్పుకున్నారు, వాళ్ళు ప్రభుత్వం ఒప్పుకున్నది. కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా నువ్వు సాయుధ పోరాటం తప్ప ఒప్ప నువ్వు మాట్లాడు, నేను వద్దను. సాయుధ పోరాట విరమణ తప్పన్నప్పుడు ఆయుధాలు కూడా ఇవ్వడం తప్పు. ఇక్కడ అర్థం కావాల్సిందంటే సాయుధ పోరాట విరమణ తప్ప ఒప్ప నీకు మాట్లాడే రైట్ ఉంది. ఎవరికి? సాయుధ పోరాటం చేసే వారికి రైట్ ఉంది. ఓకే, నా అభిప్రాయం కాదు, నేను చెప్పేది అంటే సాయుధ పోరాటం చేసేవారికి, దాన్ని సమర్థించే వారికి నువ్వు సాయుధ పోరాట విరమణను వ్యతిరేకించు. సాయుధ పోరాట విరమణ అంటే ద్రోహం అని నువ్వు అను, అది నీ అభిప్రాయం. కానీ ప్రజలు తెలుస్తారు, చరిత్ర ఉంది. ఈ చరిత్ర ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజల లోపల విరుద్ధ అభిప్రాయాల సంఘర్షణ జరుగుతుంది. ఇది ఒక్కటి కాదు, ప్రపంచంలో అనేక జరిగినాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ద్రోహులు అవుతారంటే, ద్రోహులు కనుక అనదలుచుకుంటే, వాళ్ళు కనుక ప్రజల కోసము తమ సిద్ధాంతం కోసం పని చేయకపోతే, వాళ్ళు ద్రోహులు అవుతారు. అప్పుడు వాళ్ళు పని చేయకపోతే, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే, కమ్యూనిజం కోసం పనిచేసే వాళ్ళు ఎవరు ద్రోహులు కాదు. సిద్ధాంత విభేదాలు ఉండొచ్చు కాక, సిద్ధాంత విభేదాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ దేశంలో ఈ 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్న ఘోరం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఈ చీలిపోవుడు, ఒకరిని కూడా తిట్టుకుండు, ఒకరిని కూడా దొంగ, దౌర్భాగ్యం, ద్రోహి, ఏజెంట్ అని మాట్లాడుకున్నంత దానంత మూర్ఖులు లేరు. ఈ మూర్ఖత్వం అంటాను నేను, అందరినీ అంటాను నేను, ఒక్కని కాదు.